మనం ఏదైనా గట్టిగా కోరుకున్నప్పుడు దానికోసం విపరీతంగా కష్టపడతాం కదా. అవును, అస్సలు వదలం. రాత్రింబవళ్ళు శ్రమిస్తాం. ఎగ్జాక్ట్లీ, నిరంతరం ఆలోచిస్తాం. కానీ మనం ఎంత గట్టిగా ప్రయత్నిస్తే ఆ లక్ష్యం మనకు అంత దూరం అవుతున్నట్లు ఎప్పుడైనా అనిపించిందా? ఖచ్చితంగా అనిపిస్తుంది. అంటే చాలామందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. నిజమే. బహుశా మనం చేస్తున్న అతిపెద్ద పొరపాటు ఆ ప్రయత్నమేమో కదా. ఒకవేళ మనం కోరుకునేవి దక్కకపోవడానికి కారణం దాన్ని సాధించడానికి మనం విపరీతంగా పోరాడటమే అయితే? ఆహా, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అవును. అందుకే ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక సైకలాజికల్ పారాడాక్స్ గురించి, అంటే ఒక విచిత్రమైన మానసిక వైరుధ్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. కరెక్ట్. మేనిఫెస్టేషన్ అనగానే ఎన్నో పుస్తకాలు, పద్ధతులు కనిపిస్తాయి మనకు. నిజమే. కానీ ప్రఖ్యాత మార్గదర్శకుడు నెవిల్ గొడ్డార్డ్ చెప్పిన ఒక అరుదైన కాన్సెప్ట్ ఉంది. అదే శ్రమలేని పరిశీలన. ఇంగ్లీష్లో చెప్పాలంటే అబ్జర్వేషన్ వితౌట్ ఎఫర్ట్ అన్నమాట. అవును. ఈ కాన్సెప్ట్ను మనం డీకోడ్ చేయబోతున్నాం. అసలు కష్టపడకుండా కేవలం ప్రశాంతంగా ఉండటం ద్వారా కోరికలు ఎలా నెరవేరుతాయో చూద్దాం. ఈ అంశం నిజంగా చాలా ఆసక్తికరమైనది. ఎందుకంటే మనం సాధారణంగా వినే సెల్ఫ్ హెల్ప్ సూత్రాలకు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది కదా. అసలు మేనిఫెస్టేషన్ గురించి కొత్తగా తెలుసుకునే వారికి ఇదొక కనువిప్పు లాంటిదని చెప్పొచ్చు. అవును, సాధారణంగా మనం ప్రతిరోజు ఉదయం లేచి అఫర్మేషన్స్ రాయాలి, లేదా కళ్ళు మూసుకుని గంటల తరబడి ఒకే విషయాన్ని విజువలైజ్ చేయాలి అని అనుకుంటాం. అబ్బా, ఆ ప్రాసెస్ వింటుంటేనే అలసట వచ్చేస్తోంది. అదే కదా. కానీ నెవిల్ గొడ్డార్డ్ సిద్ధాంతం ప్రకారం ఇలా బలవంతంగా చేసే ఏ పని శాశ్వత ఫలితాలను ఇవ్వదు. అర్థమైంది. అసలు పోరాటం, కష్టం ఎక్కడైతే ఉంటాయో అక్కడ సహజమైన సృష్టి జరగదు అని ఈ వనరులు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. మనం ఒక లక్ష్యం కోసం ప్రతిరోజు 100 సార్లు అఫర్మేషన్స్ రాస్తున్నాం అనుకుందాం. ఓకే. అంటే నాకు ఆ ఉద్యోగం రావాలి, లేదా నేను ఆరోగ్యంగా ఉండాలి అని పదే పదే మనసుకు చెప్పుకోవడానికి ట్రై చేస్తాం కదా. అవును, చాలామంది చేసేది అదే. కానీ నిజం చెప్పాలంటే ఇలా రోజులు గడిచే కొద్దీ లోపల ఒక రకమైన అలసట మొదలవుతుంది. ఆ ప్రక్రియ ఒక భారంలాగా మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ, ఒక డ్యూటీలాగా అనిపిస్తుంది. అవును కదా. అసలు ఈ పాత పద్ధతులకు నెవిల్ గొడ్డార్డ్ చెబుతున్న ఈ కొత్త పద్ధతికి ఉన్న ప్రధానమైన తేడా ఏమిటి? ఆ అలసటే అసలైన సమస్య. ఈ పద్ధతి ఏమిటో అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఇప్పటివరకు ఎందుకు ఫెయిల్ అవుతున్నామో విశ్లేషించాలి. అంటే మనం చేసే పొరపాట్లు ఏంటి అంటారా? మనం తీసుకున్న వనరుల ప్రకారం ఈ అరుదైన టెక్నిక్కి ఎలాంటి అఫర్మేషన్లు చేయాల్సిన అవసరం లేదు. వావ్, అవసరం లేదా? లేదు. కష్టపడి విజువలైజేషన్ చేయాల్సిన పనే లేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కనీసం మనకంటూ ఒక బలమైన నమ్మకం ఉండాలనే నియమం కూడా లేదు ఇక్కడ. వెయిట్, నమ్మకం కూడా అవసరం లేదా? అవును, వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. సృష్టి అనేది మన పోరాటానికి లేదా మన కష్టానికి స్పందించదు. అది కేవలం మన మానసిక స్థితికి మాత్రమే స్పందిస్తుంది. అంటే మన స్టేట్ ఆఫ్ బీయింగ్కి అన్నమాట. కరెక్ట్. ఈ శ్రమ లేని పరిశీలన అనే పద్ధతిలో ఏదీ మార్చడానికి లేదా దేనిని కంట్రోల్ చేయడానికి ఎటువంటి ప్రయత్నం జరగదు. ఓహో, అంటే జస్ట్ అబ్జర్వ్ చేయాలి. అవును, కేవలం ఒక ప్రశాంతమైన అవగాహనతో, అంటే రిలాక్స్డ్ అవేర్నెస్తో విషయాలను గమనించడం మాత్రమే జరుగుతుంది. నమ్మకం కూడా అవసరం లేదు అనేది నిజంగా చాలా విప్లవాత్మకమైన ఆలోచన. ఎందుకంటే మనం ఏ పుస్తకం చదివినా ముందు నమ్మాలి అని ఖచ్చితంగా చెప్తారు కదా. నిజమే, అందరూ అదే చెప్తారు. ఇది వింటుంటే నాకు ఒక అనాలజీ గుర్తుకొస్తోంది. ఇది మనం ముందే క్లైమాక్స్ తెలిసిన ఒక సినిమా చూడటం లాంటిది. భలే చెప్పారు కదా. అంటే సినిమాలో హీరోకి ఎన్ని కష్టాలొస్తున్నా, చుట్టూ పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నా మనం సీట్ ఎడ్జ్లో కూర్చుని కంగారుపడం. అవును, ఎందుకంటే ఎండింగ్ మనకు ముందే తెలుసు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. చివరికి హీరో గెలుస్తాడని, అద్భుతమైన ఎండింగ్ ఉంటుందని ముందే తెలుసు. ఆ సినిమా చూస్తున్నప్పుడు మనలో ఉండే ఆ ప్రశాంతత, ఆ రిలాక్స్డ్ అవగాహన ఏదైతే ఉందో అదే ఈ పద్ధతికి మూలం అనిపిస్తోంది. అద్భుతమైన ఉదాహరణ. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక ఫలితం ఇప్పటికే మనదే అనే భావనతో మనం జీవితాన్ని చూడాలి. అంటే ఎండ్ రిజల్ట్ నుండి చూడాలంటారా? అవును, ఆ ఎండ్ రిజల్ట్ నుండి జీవితాన్ని ప్రశాంతంగా చూస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న శక్తి దానంతట అదే ఎలా పునర్వ్యవస్థీకరించబడుతుందో చూడొచ్చు. శక్తి దానంతటా అదే మారుతుందా న్యాచురల్గా? ఖచ్చితంగా. మనం ఒక కోరికను బలవంతంగా బయటికి నెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. అది మనదే అని తెలుసుకుని ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ నిశ్చలత్వమే ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేస్తుంది. కానీ ఇక్కడే నాకు ఒక పెద్ద అనుమానం వస్తుంది.
చెప్పండి. ఇది వినడానికి చాలా కౌంటర్ ఇంట్యూటివ్గా ఉంది. ఏంటంటే నేను సోఫాలో కూర్చుని ప్రశాంతంగా ఉండిపోతే ఆకాశం నుంచి డబ్బులు రాలిపోవు కదా. హహ, కరెక్టే. లేదా ఒక కంపెనీ సీఈఓ వచ్చి నాకు సడన్గా ఉద్యోగం ఇచ్చేడు కదా. మనం ఎటువంటి ప్రయత్నం చెయ్యకపోతే అసలు వాస్తవ ప్రపంచంలో మార్పు ఎలా సాధ్యమవుతుంది? చాలా సరైన ప్రశ్న. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం కేవలం తత్వశాస్త్రం దగ్గర ఆగిపోకుండా నెవిల్ గొడ్డార్డ్ చెప్పిన అసలైన సిద్ధాంతంలోకి వెళ్ళాలి. ఆయన ఏం చెప్పారు దీని గురించి? ఆయన మాటలో చెప్పాలంటే ద వరల్డ్ ఈజ్ యువర్ సెల్ఫ్ పుష్డ్ అవుట్. అంటే ప్రపంచం అనేది మన అంతర్గత ప్రతిబింబమే. ఓకే, బయట జరిగేది మన లోపలి దానికి అద్దం లాంటిది. ఎగ్జాక్ట్లీ. బయట మనం అనుభవించే ప్రతిదీ మన అంతర్గత స్థితికి ఒక అద్దం లాంటిదే. మన లోపల ప్రశాంతత ఏర్పడిన వెంటనే బాహ్య ప్రపంచం దానికి అనుగుణంగా మారితీరాలి. ఇది ఒక లా. వావ్! అంటే ఫలితాలను ఎలా తీసుకురావాలో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అస్సలు లేదు. అది దానంతట అదే జరుగుతుంది. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే సృష్టి అనేది ఇప్పటికీ పూర్తయింది. క్రియేషన్ ఇస్ ఫినిష్డ్ అంటారు. అవును, మనం కేవలం దానిని గుర్తు చేసుకుంటున్నామంతే. దానిని సాధించడానికి మనం పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఏంటది? అంటే ఎప్పుడూ ఏదో ఒకటి సాధించడానికి కష్టపడాలి, ఉరుకులు పరుగులు తీయాలి అని నేర్పే ఈ ఆధునిక ప్రపంచంలో కేవలం నిశ్చలంగా ఉండటం అనేది మొదట్లో వినడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా అనిపిస్తుంది. మన బ్రెయిన్ అలా ట్యూన్ అయిపోయింది కదా. మరి ఈ నిశ్చలమైన స్థితిని బాహ్య ప్రపంచం అంగీకరించాలంటే ముందుగా మన మెదడులోని ఈ లాజికల్ ఆలోచనలను ఎలా దాటి వెళ్లాలో తెలుసుకోవాలి కదా. అవును, ఇక్కడే వదిలేయడం అంటే లెట్టింగ్ గో అనేది ఉపచేతన మనస్సుకు కొత్త సత్యాలను ఎలా స్వీకరించేలా చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. సబ్కాన్షియస్ మైండ్ గురించి చెబుతున్నారా? అవును, ఈ అరుదైన పద్ధతి మన సాధారణ బుద్ధిని అంటే లాజికల్ మైండ్ని పూర్తిగా బైపాస్ చేస్తుంది. ఓకే. మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మనలోని సహజమైన మరియు లోతైన ఇంట్యూటివ్ భాగానికి ఈ అవగాహన చేరుతుంది. అంటే మనం ఆ పోరాటాన్ని వదిలేసినప్పుడా? కరెక్ట్. ఇక్కడ గొడ్డార్డ్ చెప్పిన వాక్యాన్ని హైలైట్ చేయాలి. కోరిక నెరవేరిందనే భావన కలగగానే ఆ కోరిక నుండి మనం విముక్తులవుతాము. కోరిక తీరిన తర్వాత ఉండే నిశ్చలత్వం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ ఎనర్జీ ఆఫ్ కంప్లీషన్ ఏదైతే ఉందో అదే మేనిఫెస్టేషన్కు అసలైన ఇంధనం. అవును, లాజికల్గా చూస్తే ఏదైనా కోరిక కోసం తహతహలాడటం అంటే అది మన దగ్గర లేదు అని పరోక్షంగా విశ్వానికి చెప్పడమే కదా. 100% కరెక్ట్. మన దగ్గర లేదు కాబట్టి ఆరాటపడుతున్నాము అని సబ్కాన్షియస్ మైండ్కి సిగ్నల్ ఇస్తాం. మరి ఈ ఆరాటాన్ని ఎలా ఆపాలి? ఉపచేతన మనస్సు అనేది వినడానికి మాత్రమే పరిమితమవుతుంది. మనం ప్రశాంతమైన వీడియో చూస్తున్నప్పుడు లేదా ఆడియో వింటున్నప్పుడు అది ఎటువంటి లాజిక్ లేకుండా ఆ మాటల వెనుక ఉన్న సత్యాన్ని ఎలా స్వీకరిస్తుందో తెలుసా? ఎలా స్వీకరిస్తుంది? మనం రిలాక్స్ అయినప్పుడు లాజికల్ మైండ్ గాడ్ డౌన్ అవుతుంది. అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ నేరుగా ఆ నిశ్చలమైన సత్యాన్ని అంగీకరిస్తుంది. దీని ఆచరణలో ఎలా పెట్టాలి? అదే చాలామంది అడిగే ప్రశ్న. అవును కదా. ఎందుకంటే ఉదయం లేచి ట్రాఫిక్లో పడగానే ఆఫీస్కి వెళ్ళగానే ఈ శ్రమలేని పరిశీలన ఎక్కడో మాయమైపోతుంది. నిజమే. అయితే వనరులలో ఏమాత్రం గందరగోళానికి గురి కాకుండా దీన్ని ఎలా ప్రారంభించాలో దశలవారీగా చెప్పారు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉందా? అవును. దీనికోసం ప్రత్యేకమైన సమయం కేటాయించాల్సిన పని లేదు. ఫస్ట్ మీ భుజాలను నెమ్మదిగా రిలాక్స్ చేయాలి. ఓకే. బాడీలో టెన్షన్ వదిలేయాలి. కరెక్ట్. ఆ తర్వాత నెమ్మదిగా ఒక లోతైన శ్వాస తీసుకోవాలి మరియు శరీరాన్ని ప్రస్తుత క్షణంలోకి కరిగిపోయేలా చేయాలి. అంటే మెల్ట్ ఇన్ టు ద ప్రెజెంట్ మూమెంట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక వీడియో చూస్తూ ఉన్నప్పుడు కూడా ఈ నిశ్చలమైన స్థితిని సాధించవచ్చు. దీనికి పెద్ద కష్టమేమీ లేదు. మరి ఇది పనిచేస్తోందని మనకెలా తెలుస్తుంది? శ్వాస నెమ్మదించడం, శరీరం తేలికగా అనిపించడం, ఆలోచనలు తగ్గడం వంటివి ఈ పద్ధతి పనిచేస్తుందనడానికి నిదర్శనాలు. అంటే మనకు ఫిజికల్గా కూడా చేంజెస్ తెలుస్తాయి. అవును. ఇలా చేసిన నిమిషాలు లేదా గంటల్లోనే అద్భుతమైన మార్పులు అంటే కోఇన్సిడెన్సెస్ మరియు సైన్స్ కనిపించడం మొదలవుతాయి. అంటే దీని అర్థం ఏమిటంట, ప్రతిరోజు మన ఉరుములు పరుగుల జీవితంలో ఒక అర నిమిషం ఆగి ఈ ప్రశాంతమైన అవగాహనను ప్రాక్టీస్ చేయడమే. అంతే. కళ్ళు మూసుకుని జస్ట్ రిలాక్స్ అవ్వడం ఎంత సులభమో కదా. అవును. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఏంటది? చాలా మంది మేనిఫెస్టేషన్ అంటే ఎప్పుడూ నాటకీయమైన ఎమోషన్స్ లేదా డ్రామాటిక్ ఫీలింగ్స్ ఉండాలని అనుకుంటారు. అవును, ఎప్పుడూ హై ఎనర్జీలో ఉండాలి, నవ్వుతూనే ఉండాలి అని ఫీల్ అవుతారు. కరెక్ట్. కానీ అవసరం లేదు. ఒక్క ప్రశాంతమైన శ్వాస, ఒక చిన్న రిలాక్సేషన్ మన హృదయంలో
అవును ఇదే అనే భావనను కలిగిస్తే చాలు. జస్ట్ ఒక రిలీఫ్ లాంటిది. ఎగ్జాక్ట్లీ. ఆ రిలీఫ్ వచ్చినా అక్కడి నుండే మేనిఫెస్టేషన్ మొదలవుతుంది. వావ్! ఇదంతా వింటుంటే మేనిఫెస్టేషన్ గురించి మనకు ఉన్న పాత అపోహలన్నీ తొలగిపోతున్నాయి కదా. ఖచ్చితంగా. మనం ఈనాటి చర్చను ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటే, నిరంతర శ్రమ, అఫర్మేషన్లు లేకుండా కేవలం శ్రమలేని పరిశీలన ద్వారా మన లక్ష్యాలను ఎలా చేరుకోవచ్చో తెలుసుకున్నాం. అవును, గుడ్డార్డ్ సిద్ధాంతం అసలు రహస్యం అదే. మన అంతర్గత శాంతే బాహ్య ప్రపంచంలో మార్పులకు కారణమవుతుంది అని స్పష్టంగా అర్థమైంది. నిజమే. అయితే ముగించే ముందు వినేవారి కోసం ఒక కొత్త ఆలోచనను వదిలి వెళ్ళాలి అనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పటివరకు మనం పర్సనల్ గోల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ బాహ్య ప్రపంచం కేవలం మన అంతర్గత స్థితికి ప్రతిబింబం మాత్రమే అయితే, ఓకే, మరియు మనం కోరుకున్నదంతా ఇప్పటికే సృష్టించబడి ఉంటే, ఈ శ్రమలేని పరిశీలన పద్ధతిని కేవలం మన వ్యక్తిగత కోరికలకే కాకుండా ప్రపంచంలో ఎప్పటికీ పరిష్కరించబడవు అనుకునే అతిపెద్ద సమస్యలను చూసే విధానానికి వర్తింపజేస్తే ఏమవుతుంది? ఇది చాలా డీప్ థాట్ కదా. ఆ ప్రశాంతమైన అవగాహన ప్రపంచ రూపురేఖలనే మార్చేస్తుందా? మనం పానిక్ అవ్వకుండా సామూహికంగా ఆ నిశ్చలత్వాన్ని పాటిస్తే ఏమవుతుంది? నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయమే. అవును, లోతుగా ఆలోచించండి. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈనాటి లోతైన విశ్లేషణను ముగిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.